హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే వికెట్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఈ వారం కూడా మనకి ఒక బుల్ చార్జ్ అనేది మార్కెట్ లో చూసాం. సో ప్రాబ్లీ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఏదైతే గ్రీన్ బార్ చూసాం, సిమిలర్లీ ఈ వారం కూడా అదే గ్రీన్ బార్ అనేది మనకు కనపడింది. ఒక న్యూ హై కూడా ఫామ్ అవుట్ చూసాం. 26,000 కూడా సర్పాస్ అయ్యి 26,277 హై ఫామ్ అయింది. బట్ క్లోజింగ్ కి స్వల్పంగా వీక్ అయ్యి ఒక 70-80 పాయింట్స్ లోలో 26,180 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం. సో ఈ వారం మనం ఓపెన్ చూస్తే 25,872, లో 25,847, అదే లో అనుకోవచ్చు. హై 26,277 అండ్ క్లోజ్ 26,175. సో ఒక 80-90 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ఓపెన్ లో ఆర్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో టోటల్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది మార్కెట్లో అంటే బుల్స్ దగ్గరే ఉందని చెప్పాలి. సో ఓన్లీ థింగ్ ఏం జరిగిందంటే కనుక లాస్ట్ 3 వీక్స్ కూడా ఒక గ్రీన్ బార్స్ రావటం చూసాం. సో 13th సెప్టెంబర్లో మనం వెళ్ళి చూస్తే లో 24,750 అండ్ ఈ వారం హై 26,277. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ దాకా పెరగటం చూసాం మార్కెట్లో. సో ఇక్కడి నుంచి కూడా ఇంకెంత పెరుగుతుంది, డెఫినెట్లీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఈ లోపల రిట్రేస్ అవుతుందా, కరెక్షన్స్ వస్తాయనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే యాజ్ పర్ చార్ట్స్ 26,800 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది, మాప్ కింద మేక్ ఆర్ బ్రేక్ అని అంటాం మనది. అండ్ కీ సపోర్ట్ ఇప్పుడు 30% రిట్రేస్మెంట్ దగ్గర ఉంటుంది. అంటే 1,500 పాయింట్స్ ఏదైతే ర్యాలీ అయిందో 26,277 నుంచి మనకి 450 ఆర్ 500 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. అంటే 25,750 ఆర్ 800 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి న్యూ హైస్ మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక బై టిప్స్ అని చెప్తాం. ఎందుకంటే స్టాప్ లాస్ 25,750 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఆల్రెడీ 100 పాయింట్స్ పడింది కాబట్టి ఇంకొక 300 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒక రిట్రేస్ అవుతే కనుక అది జాగ్రత్తగా గమనించి వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం మనం నిఫ్టీలో గెయినర్స్ చూస్తే కనుక ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాలి. బీపీసీఎల్ ఈజ్ ద బిగ్గెస్ట్ గెయినర్, 10.9% పెరగటం చూసాం. దాని తర్వాత కోల్ ఇండియా 5% పెరిగింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఓఎన్జీసీ 3.8% దాకా కూడా పెరగటం చూసాం. అండ్ నెక్స్ట్ బిగ్ మూవర్స్ మనకి మెటల్స్ లో కనపడింది. టాటా స్టీల్ బిగ్గెస్ట్ గెయినర్ 9.5%. అండ్ దాని తర్వాత హిండాల్కో అబౌట్ 7.5% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్వల్పంగా అప్ మూవ్ రావటం చూసాం. అండ్ దాని తర్వాత ఆటో స్టాక్స్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. థర్డ్ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. M&M, మారుతి, బజాజ్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 6 to 8% దాకా కూడా పెరగటం చూసాం. ఇక ఫినాన్షియల్స్ నేమ్ అండ్ ఫార్మా నేమ్స్ లైక్ సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ కానీ, అదానీస్ కానీ, లేదంటే డాక్టర్ రెడ్డి, ఇన్సూరెన్స్ స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ లూజర్ L&T మైంట్రీ, సో 3.7% క్రాక్ అయింది. ఇంకా బ్యాంక్ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఐసిఐసిఐ కానీ, లేదంటే కోటక్ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ వీటన్నిటిలో ఎనీవేర్ 1.5 to 2% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక ఐటీ స్పేస్ లో టెక్ మహీంద్రా కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుంది. L&T ఒక 2.5% పడింది. ఇండెక్స్ హెవీ వెయిట్, అంతకుమించి పెద్ద మనకి ఏమీ కనపట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ వారం ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. క్లియర్లీ కనిపిస్తుంది మనకి చార్ట్స్ లో. సో లాస్ట్ 3 వీక్స్ లో చూస్తే కనుక 50,360 అండ్ ఈ వారం హై 54,400. సో ఆల్మోస్ట్ 4,100 పాయింట్స్ పెరిగినాక టైర్నెస్ అనేది అయితే డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి ఈ వారం ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. దీన్ని మనం డోజీ బార్ అంటాం. 53,917 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 54,467 దాకా వెళ్ళటం చూసాం. అంటే 500 పాయింట్స్ ఇంట్రా వీక్ లో హై వెళ్ళటం చూసాం. అండ్ వీకెండ్ వచ్చేసరికి ఫిజిల్ అవుట్ అయిపోయి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి మనం దీన్ని డోజీ బార్ అంటాం. సో టాప్ లో అండ్ నెక్స్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఇలాంటి సిగ్నల్ వచ్చింది అంటే కనుక దాని సిగ్నిఫికెన్స్ చాలా ఉంటుంది. ఏదైనప్పటికీ 4,000 పాయింట్స్ ర్యాలీ తర్వాత 30% రిట్రేస్మెంట్ అనుకుంటే కనుక 1,200-1,300 పాయింట్స్ పడితేనే మళ్ళీ మార్కెట్లో మంచి సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ 500 పాయింట్స్ టాప్ నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఇంకొక 500-600 పాయింట్స్ ఆర్ 700 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీలో బై జోన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే కనుక ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే 54,460 ఒకవేళ దాటింది అంటే కనుక 1,000 to 2,000 పాయింట్స్ ఈజీగా అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో టాప్ గెయినర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ప్రిటీ మచ్ స్టాక్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో ఈ వారం ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకో 6% పెరిగింది. దాని తర్వాత SBI 2% అండ్ PNB 0.7. సో పిఎన్బిలో మనకి చూస్తే కనుక 103 హాఫ్ లో ఆల్మోస్ట్ QAP రేజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ స్టాక్ అక్కడి వరకు 105 వరకు వచ్చి 109 దగ్గర క్లోజ్ అవటం చేసాం.
ఇక ప్రైవేట్ నేమ్స్ లో ఫెడరల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కొద్దిగా పెరగటం చూసాం. ఫెడరల్ ఆఫ్ కోర్స్ 4.8% పెరిగింది, యాక్సిస్ అబౌట్ 2.5% పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో బిగ్గెస్ట్ లూజర్ ఇస్ బంధన్ బ్యాంక్ అండ్ అబౌట్ 3.5% పడింది. అండ్ బిగ్ నేమ్స్ ఆర్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ, కోటక్, ఇండస్ ఇండ్, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా క్రాక్ అవుట్ అని చూసాం. సర్ప్రైజింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 30% వెయిటేజ్ ఉందో అది 0.3% ఇన్ఫాక్ట్ ప్లస్ లోనే క్లోజ్ అవుట్ అని చూసాం. సో ప్రతి వారం లాగా మనం ఈ వారం కూడా 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ అనాలిసిస్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఈ వారం కూడా 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టాక్ హిందుస్థాన్ హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్టాక్ చాలా మంది ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్ ని. అండ్ చాలా మంది కూడా మేబీ కొంతమంది ఎర్లీ ఎంట్రన్స్ కూడా ఉంటారు 135 నుంచి దీనిలో ర్యాలీ స్టార్ట్ అవడం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది 5 వీక్స్ బ్యాక్ మనకు వెళ్ళి చూస్తే కనుక 105 నుంచి ఆల్మోస్ట్ 6 to 7 వీక్స్ లో 171 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి 70 రూపీస్ అప్ మూవ్ వస్తుందో కొద్దిగా రిట్రేస్మెంట్స్ అనేది ఉంటే కామన్ కాబట్టి ఈ వారంలో కొద్దిగా రిట్రేస్ అయింది లాస్ట్ 5-6 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత. సో 170 నుంచి 150 దాకా మనం క్రాక్ అవుట్ అని చేసాం. బట్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 141.70 అండ్ 131 అనేది ఒక డిమాండ్ జోన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10 or 20 రూపీస్ పడితే కనుక ఒక మంచి డిమాండ్ జోన్ లోకి వస్తుంది. అండ్ 70 పాయింట్స్ ఏదైతే మూవ్ అయిందో రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా మనకి 35 రూపీస్ అంటే 135 విల్ బికమ్ 50% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా 135 అనేది ఒక చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ గా మనం చూస్తాం. సో మండే రోజు మంత్లీ చార్ట్ ఫామ్ అవుతుంది, ఎలా అవుతుందని చూడాలి. సో యాజ్ ఆఫ్ నో మనకి చూస్తే కనుక రివర్సల్ బార్ అయితే రావటం చూస్తున్నాం మనం. సో ఇలాంటి బార్ వచ్చినప్పుడు మోర్ డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ అప్ టు 130 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి 20 రూపీస్ పడితే కనుక 1 షుడ్ ట్రై టు అక్యుములేట్. బట్ అది కూడా 2 to 3 quarters వ్యూ ఉంటేనే, అంటే 6 months to 9 months వ్యూ ఉన్న వాళ్ళు దే షుడ్ డూ ఇట్. ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీ అనేది ఉంటుంది కాబట్టి. బట్ సపోర్ట్ జోన్కి వచ్చినప్పుడు కొనొచ్చు కాబట్టి 130-135 మధ్యలో అక్యుములేట్ చేయాలి. అండ్ అగైన్ ఈ స్టాక్ 171 ఈసారి దాటింది అంటే కనుక క్లోజ్ టు 196 నుంచి 210 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో సెకండ్ స్టాక్ మనం తీసుకుంది గోకుల్ అగ్రో. సో ఈ స్టాక్ కూడా అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లాగా ఒక లాస్ట్ 10 వీక్స్ చార్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 154 నుంచి క్లోజ్ టు అబౌట్ 337, అంటే నియర్ బై డబల్, మోర్ దాన్ డబల్ అవటం చూసాం స్టాక్. అండ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఒక కన్సాలిడేషన్ లో ఉంది. సో 330 నుంచి ఆల్రెడీ 279 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో కూడా 260. అండ్ ఈ స్టాక్ 20-day మూవింగ్ యావరేజ్ ని చాలా గట్టిగా సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం ఆల్ దీస్ డేస్. సో యాజ్ ఆఫ్ నో 20-day మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంది 260 స్వింగ్ లో కాబట్టి అది ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. ఒకవేళ మార్కెట్ క్రాక్ అయ్యి కొద్దిగా మిడ్ క్యాప్స్ సెల్లింగ్ వస్తే కనుక 237 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ స్టాక్. సో ఆల్రెడీ 337 నుంచి కరెక్ట్ అవుతూ కిందకు వస్తుంది కాబట్టి అప్ టు 237 వరకు ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ 1.5 year గా ఇది కన్సాలిడేషన్ నుంచి 3 times అయిన స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో 120 కింద స్టాప్ లాస్ అనేది 220 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు 313 దగ్గర ఉంటుంది. ఆ 313 దాటితేనే ప్రీవియస్ ఆల్ టైమ్ హై 337 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టాక్ కూడా బై డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ ఇక్కడైతే రిస్క్ కనపట్లేదు, బట్ మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ గురైంది అంటే కనుక ఇలాంటి స్టాక్స్ పడవచ్చు. అండ్ థర్డ్ స్టాక్ మనం డెల్టా కార్ప్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంది మర్చిపోయిన స్టాక్. ఇది రీజన్ ఏంటి అంటే కనుక సిరీస్ ఆఫ్ కాంప్లికేషన్స్ తోటి మూవ్ అవుట్ అని చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక. సో ఈ స్టాక్ ని ఇట్స్ అ డార్లింగ్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ గ్యాంబ్లర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ ఉంది కూడా అదే బిజినెస్ లో, గ్యాంబ్లింగ్ బిజినెస్ లో ఉంది కాబట్టి. బట్ లాస్ట్ జూలై నుంచి 2023 జూలై నుంచి చూస్తే కనుక దీని కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ జిఎస్టీ 10,000 crores డిమాండ్ రావడం చూసాం. అదేవిధంగా వాళ్ళ దమంద్ ఏదైతే అప్లై చేశారో ఒక షిప్ లో క్యాసినో పెడతామని అది కూడా రిజెక్ట్ అవడం చూసాం. సో జూలై మంత్ లోనే ఆల్మోస్ట్ 257 నుంచి 175 దాకా క్రాక్ అయిన స్టాక్. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ గా కరెక్ట్ అవుతూ స్టాక్ ఈ మార్చ్ లో ఒక బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం అరౌండ్ 110 దగ్గర. అఫ్ కోర్స్ మనకి ఈ జూలైలో 104 ఎక్స్టెండింగ్ బాటమ్ అయితే ఫామ్ అయింది, కానీ ఒక బేస్ అనేది 110 దగ్గర ఫామ్ అవటం చూసాం. దాని తర్వాత కన్సాలిడేషన్ జరుగుతుంది లాస్ట్ 4 months నుంచి. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక 120 నుంచి 145 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో యాజ్ ఆఫ్ నో 131 ఉంది. సో 120 దగ్గర ఒక క్లియర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి, అండ్ 110 అనేది మేజర్ సపోర్ట్. బట్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. సో డెఫినెట్లీ హై రిస్క్ కింద మనం కన్వర్ట్ చేస్తాం దీన్ని.
సో ఈ స్టాక్ ని ఎవరైనా కొనాలి అంటే కనుక 110 కింద ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది ప్రిపేర్ అయితేనే వన్ షుడ్ ట్రై టు బై. లేదు అంటే కనుక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాం, విచ్ ఇస్ 154. ఒకవేళ 154 పైన 3 days క్లోజ్ అయితే 190 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అంటే కనుక స్వల్పంగా బై చేయమని చెప్తాం. అప్ టు 120, 110 కింద స్టాప్ లాస్, మేబీ 154 అండ్ 190గా టార్గెట్స్ మనం తీసుకోవచ్చు. ఇక ఫోర్త్ స్టాక్ మనం చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ తీసుకోవడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగానే ఈ స్టాక్ లాస్ట్ మార్చ్ లో 600 రూపీస్ ఉన్న స్టాక్ ఈ మంతే ఒక న్యూ హై రావటం చూసాం, 2158. సో ఆల్మోస్ట్ 1.5 year లో ఈ స్టాక్ క్లోజ్ టు 4.5 బ్యాగర్ అవటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక కన్సాలిడేషన్ అనేది కొనసాగుతుంది. అదే మనం చూస్తున్నాం చార్ట్స్ లో. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో చూస్తే కనుక ఇట్ వాస్ 1450 అండ్ ఈ మంత్ హై చూస్తే కనుక 2158. సో ఈ 1 month లోనే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరగటం చేసాం. బట్ దీనికి మేజర్ బ్రేక్అవుట్ అనేది 19th ఆగస్ట్ రోజు రావటం చూసాం. సో ఆ రోజు మనకి లో 1600 అండ్ హై 1900 అండ్ వాల్యూమ్ వాస్ హ్యూజ్, 56 lakhs వాల్యూమ్ జరిగింది. యావరేజ్ వాల్యూమ్ దీనికి 1 lakh 1.5 lakh ఉండేది. ఆ రోజు 50 lakhs 6 lakhs వాల్యూమ్ జరిగింది. కాబట్టి ఆ మొత్తం బార్ ఒక సపోర్ట్ జోన్ గా ఉంటుంది. అంటే 1900 నుంచి 1600 వరకు టోటల్లీ సపోర్ట్ ఉంటుంది. బట్ మధ్యలో మనం ఒక స్వింగ్ లో తీసుకుంటే కనుక 1782 అనేది ఒక సపోర్ట్ పాయింట్ గా పెట్టుకోవచ్చు. సో కరెంట్లీ స్టాక్ 2150 నుంచి ఆల్మోస్ట్ 1870 దాకా కరెక్ట్ అయింది. సో క్లోజ్ టు అబౌట్ 10 to 12% క్రాక్ అయింది. కాబట్టి సెకండ్ థింగ్ 1780 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని బై చేయమని సజెస్ట్ చేస్తాం డెఫినెట్ గా. అఫ్ కోర్స్ 1600 రాదు అని కాదు, ఒకవేళ వచ్చినా కూడా అక్కడ యావరేజ్ చేసేటట్టు ఉండాలి. అండ్ రానున్న 2-3 quarters లో ఇది ఈజీగా 22 నుంచి 24 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ డౌట్స్ మా ఛానల్లో పంపిస్తూ ఉండండి. విల్ ట్రై టు ఎవాల్యుయేట్ యాజ్ మెనీ స్టాక్స్ యాజ్ పాసిబుల్. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేసి మా కాల్స్ కానీ లేదంటే మా ట్రేడింగ్ ఐడియాస్ కానీ మీరు పర్సనల్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityresearch.com అది కూడా విజిట్ చేసి మనం ఇచ్చిన కాల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానిలో మనం పొందుపరుస్తాం. కాబట్టి అది కూడా చూసి ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మా కాల్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో హ్యాపీ వీకెండ్ టు ఆల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళా ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.